ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం కనపర్రు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సామినేని పాల్ జోసెఫ్ మరియ గోరెట్టి దంపతుల 42వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా దీప్తి, దివ్య, ధీరా, అర్పణ్, అర్చన్, ఆరన్, మేహన్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు ఈనాటి జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. బి లూర్దు మేరీ, దేవదాస్, వినయ్ కుమార్, కృష్ణ చైతన్య, స్వర్ణిమ, తన్షిక కుటుంబాల్లో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా, కరోనా తొలగిపోయినట్లుగా పూజ. నెల్లూరు మిత్రాసనం ధరణికోట నిర్మల మేరీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా డి నక్షత్రమ్మ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బైరెడ్డి పాలరాజు, సావిత్రమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జంపన కిరణ్, జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా వీరమ్మ, పద్మ, చిరంజీవి, దేవిక, అనురాధ పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నమ్మి మరియదాస్, రత్నకుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దీవన్ కుమార్, కృప, పద్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ 55వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పాత్రపల్లి జోసెఫ్, మాణిక్యమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పాత్రపల్లి మధుబాబు, ప్రసన్న కుమార్, విజయకీర్తి, ఉదయ్ ప్రకాష్ పూజ. జన్మదినం జరుపుకుంటున్న వై మేరీ లెనిన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తును కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా వై గౌతమ్, ప్రీతి, కియా, జై పాల్, అభిషేక్, రత్న సౌందర్య పూజ. గుణదల విచారణ పసల బాలశౌరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ తిమ్మరానిపేట విచారణ పూదోట శౌరయ్య, రాజమ్మ, మరయ్య, ఫ్రాన్సిస్, అన్నమేరి, రెజీనమ్మ, చెన్నారెడ్డిల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మల్లవరపు నక్షత్రమ్మ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కె విశ్వనాథం, మేరీ విజయకుమారి దంపతుల మరియు 8వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అనిల్, జితేంద్ర ప్రసాద్, ఇందిరా ప్రియదర్శిని దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కరోనా నుండి జ్ఞానాపురాన్ని, దేశాన్ని రక్షించమని మాడెం చిన్నప్ప, అనిత దంపతుల పూజ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మద్దినేని జయభారతి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. పూదోట ఇన్నాళ్ళు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూదోట జోయ్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం 113 తాళ్ళూరు విచారణ 31వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నాగోత్తు అగస్టిన్ మరియదాస్, బాలతెరిసా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా నాగోత్తు అగస్టిన్ మరియదాస్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ ఆల్వాల్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వల్లభనేని అనిల్ కుమార్, మరియ పుష్పలీల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు సహాయమాత విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోనె ఎన్నయ్య, మరియ సుంది దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. నగర్ విచారణ లిల్లీ, రాజ్, విజయ, రైమన్, రోవినులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పూజ. జ్ఞానాపురం విచారణ మిడతాడ లలిత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సూర్య ప్రకాశ్రావు, సత్యవతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా రవి, నిర్మల, సతీష్ కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం తాడిపత్రి విచారణ సలవేముల ఆరోగ్యమ్మ, ఆశీర్వాదం కుటుంబంలో అరుణోదయ కుమార్, నిర్మల గీత, కుశల్ కుమార్, దివ్యశ్రీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా తొలగిపోయినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం 75వ వివాహ పుట్టినరోజు జరుపుకుంటున్న తానం సుశీలారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. బోరబండ విచారణ నున్న పవన్ కుమార్కు అమెజాన్లో జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా నున్న షారోన్ రాణి కుటుంబ సభ్యుల పూజ. గజ్వేలు విచారణ తుమ్మా చిన్నప్రెడ్డి, సెలీనమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మగబిడ్డను దయచేసినందుకు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. కర్నూలు మిత్రాసనం కోవెలకొంట్ల విచారణ ఆర్ మోక్షపతికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు
దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆర్ మరియమ్మ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ బోయినపల్లి విచారణ పి శౌరీలమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. బెంగళూరు మిత్రాసనం సిఏ బాలరాజ్ భాగ్యరాణి సౌందర్య మేరీ అర్చన మేరీ సహన మేరీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. శ్రీకాకుళం మిత్రాసనం సంచన ఎల్లపాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సంచన సుందరమ్మ ఆశ అశ్విని కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం నరసరావుపేట విచారణ మద్దినేని రాయన్న అన్నమ్మ తోమాసమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వీటి రాజశేఖర్ లలిత కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం రామగిరి విచారణ సంద విజయరాజు మాధవి కుటుంబములు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు శ్రేష్ఠ స్వాస్థలకు మంచి భవిష్యత్తు. సంద శౌరి రబేకమ్మల ఆత్మలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. కర్నూలు మిత్రాసనం సాత్రి రాధాకు దేవుని దీవెనులు ఆయురారోగ్య భాగ్యములు. ఉద్యోగం వివాహం కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. గజ్వేలు విచారణ చిన్నాబత్తిని ఆరోని ఫాతిమా మేరీ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అప్పు భారం తొలగించినందుకు కృతజ్ఞతగా చిన్నాబత్తిని రాజు సుధారాణి ఫాదర్ బెంజమిన్ బాలస్వామి బ్రదర్ ప్రవీణ్ సిస్టర్ జ్యోతి బాలమేరీ పూజ. శాంతినగర్ విచారణ తుమ్మా బాలరెడ్డి లూర్దమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి కుమారులు అప్పులు తీరాలని పూజ. విశాఖ అగ్రపీఠం మల్కాపురం విచారణ మువ్వల జోసఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సురేష్ స్వాతిలకు సంతానం ప్రసాదించమని పూజ. ఏలూరు మిత్రాసనం విప్పర్తి చంటి మోనిక సత్యానంద్ బెన్నీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఆశా జైతీన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుణదల విచారణ కొండ్రు సాంబయ్య విక్టోరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరియ తల్లి పేరిట పూజ. 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కైల అంబేద్కర్ కైల మెటిల్డా మరియు 3వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కైల త్యాగరాజు వెన్నెల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కైలా కుటుంబ సభ్యుల పూజ. డాక్టర్ స్టాన్లీ మరియు ఎస్ జూలియన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా సిసిల్లి కుటుంబ సభ్యుల పూజ. జగద్గిరిగుట్ట విచారణ చిన్నాబత్తిని ఆరోని ఫాతిమా మేరీ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పసల స్లేవరాజు నిర్మల మేరీ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం ఇంటేటి కమలేష్ ప్రీతి శాలిని జయసన్ నితేష్ హోసాన్న ఎదిత్రుయేళ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. నెల్లూరు మిత్రాసనం సిహెచ్ రుద్దురాజు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు కనుక త్వరగా స్వస్థత ప్రసాదించమని సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న రాజారెడ్డి మాధవి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని తలంపులు నెరవేరినట్లుగా ఈ పూజను యూజీ రెడ్డి మరియు ఉడుముల కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరినీ స్మరించుకొని వారి కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతశంభుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతశంభుతో ఈ బలిలో, సంతశంభుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా.
బలి కన్నా, మెల్కిసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కిసెదెకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది, జీవితేశుని నిత్య బలి, జీవితేశుని నిత్య బలి. పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, సంతోషంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మరొకసారి ఈ పాస్కా కాలంలో ఒక ముఖ్యమైన మహోత్సవానికి, మోక్షారోహణ మహోత్సవానికి మేమందరినీ కూడా ఈ దివ్యవాణి ప్రత్యక్ష దివ్య బలి పూజ ప్రసారము ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాము. కుటుంబ సమేతంగా విచ్చేసిన మేమందరినీ దేవుడు దీవించునుగాక. ఈరోజు ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతలు అందరి కోసం సమర్పిస్తూ ఉండగా, ఇప్పుడే చదివిన ముఖ్య ఉద్దేశముల కోసం ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు మనము గమనించినట్లయితే మోక్షారోహణ వెళ్ళడం, మోక్షారోహణ జరగడం, గొప్ప సంఘటన జరిగినప్పుడు కొంతమంది ఆరాధించారు, మరికొంతమంది సందేహించారని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఈ దివ్య బలి పూజ ఆరంభంలో నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే కావచ్చు. దేవుని యందు నమ్మకం ఉన్నప్పటికీ కూడా కొంత సందేహాలు మనలో ఉన్నాయి. కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో అనేక విధాలుగా అలజడికి గురి అవుతూ ఉన్న మనం ప్రభు చెంతకు వద్దాం. అయితే మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు ప్రభువు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు, శక్తితో బలముతో ఉన్నాడు, మనకు సహాయాన్ని అందించగలిగే శక్తితో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రత్యేకించి ఈ దివ్య బలి పూజలో మీరేదైతే మీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు, ముఖ్యంగా సందేహాల పరిస్థితి, అనుమానాల పరిస్థితి, అలాంటి పరిస్థితిని అధిగమించమని, ముఖ్యంగా ఈ సమయంలో మీ భయాలను అన్నిటినీ కూడా మనందరం కూడా ప్రభువుకి సమర్పించుకుంటూ ఆ ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మన ప్రభు అయిన సర్వేశ్వరుని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. ప్రభువా దయ చూపము.
మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున్న మహారాజా, సర్వశక్తి గల పరమపిత సకలం పాలంచు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున్న మహారాజా, సర్వశక్తి గల పరమపిత సకలం పాలించు సర్వోన్నత. మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. గుంటూరు మేత్రాసనం సహాయ మాత విచారణ వైఎస్ చంద్రకాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా
దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా చంద్రకాంత్ రెడ్డి, దీప్తి, విహాన్లపై దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ పూజను తల్లిదండ్రులు సుధాకర్ రెడ్డి, అసుంత సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మరియమాత పూజిత మాసంలో ఏరువు చిన్నపరెడ్డి, అన్నమ్మ కూడా కొనియాడుతూ ఉన్నారు. వీరి కోసం కూడా ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తు ఈ దినము మోక్షారోహణము చేసనని దృఢముగా విశ్వసించుచున్నాము. మేము కూడా స్వర్గ మహిమావరణములో ఈ పాటికి ప్రవేశించినట్లు సంతసింపచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మహోత్సవము మొదటి పట్టణము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫిలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక, నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తీసం ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుటకు మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీకు పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ సీమల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కప్పివేశెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. జనులు చేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ జనులు
జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. అధిరోహించును. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అందరూ జనులు జేకొట్టుచు జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. అధిరోహించును. ఆయన క్రీస్తును పరలోకమును తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. రెండవ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడగును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహోత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన తన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వతా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సముద్రయాత్ర చేస్తున్న సియు సంచారి అలలను గాంచి భయమేలా. సముద్రయాత్ర చేస్తున్న సియు సంచారి అలలను గాంచి భయమేలా. గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు, గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు, సముద్రయాత్ర చేస్తున్న సియు సంచారి అలలను గాంచి భయమేలా. నా సొంత దేశము ఇది కాదు, ఇక్కడ నేనొక పరదేశిని. నా సొంత దేశం ఇది కాదు, ఇక్కడ నేనొక పరదేశిని. పరలోకము నా గమ్యమదే, నేను నివసించే భవనమదే. పరలోకము నా గమ్యమదే, నేను నివసించే భవనమదే. సముద్రయాత్ర చేస్తున్న సియు సంచారి అలలను గాంచి భయమేలా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయం 28 వచనాలు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతానికి వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినది అంతా వారు ఆచరించ బోధించుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఇటాలియన్ సంగీత విద్వాంసుడు జియాకోమో పుసీని ఆపరా షోస్లో దిట్ట. మామూలుగా యూరోప్ అంతా కూడా జర్మనీ కానీ ఇటలీ కానీ లేకపోతే ఇప్పుడు అమెరికాలో కానీ ఈ ఆపరా షోస్ చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఒక షో సిద్ధం చేస్తూ ఉండగా, టురాండాట్ అనే షో సిద్ధం చేస్తూ ఉండగా అప్పటికే ఆయన క్యాన్సర్ వచ్చింది. రాత్రింబవళ్ళు పని చేశారు కానీ పూర్తి చేయలేకపోయాడు. 1924వ సంవత్సరంలో మరణించాడు. చనిపోయే ముందు ఒక కోరిక కోరాడు తన శిష్యులని, మీరు దీనిని పూర్తి చేయండి అని. తనకు ఇష్టుడైన టోస్కనీని అనే ఒక శిష్యుడు 1926వ సంవత్సరంలో దానిని పూర్తి చేసి మిలాన్లో ప్రదర్శించాడు. అది ఒక గొప్ప అద్భుత ప్రదర్శనగా నిలిచిపోయింది. అయితే దానికి ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి. చేయగలుగుతామా, ఇది మన గురువు గారు చేసిన పని కదా, మనము అంతదాకా చేయగలుగుతామా అని. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా మనకి ఇదే పని చెప్తూ ఉన్నారు. ఆయన పనిని మనం కొనసాగించాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసు ఆజ్ఞానుసారము 12 మంది శిష్యులు రాలేదు, 11 మంది శిష్యులు. ఎందుకంటే ఒకరు పోయాడు, ఒకరు తక్కువ అయ్యారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ విషయము కుంటిదా. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మందిలో కూడా ఒకడు మిగిలిపోయాడు అంటే ఇది అసంపూర్ణమైన సంఖ్య కదా అని మనకు అనిపించవచ్చు. అయితే అసంపూర్ణమైన సంఖ్యకి సంపూర్ణమైన పిలుపు ఇచ్చేవాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు అసంపూర్ణము అని అనిపించవచ్చు. ఇది నా వల్ల అవుతుందా అనిపించవచ్చు, నేను సరిపోనేమో అనిపించవచ్చు. అంతేకాదు ఇది మించిన భారమేమో అనిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో, కరోనా సమయంలో అనేక సందేహాలు నీలో ఉండవచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క బలహీనతలు కాదు కావాల్సింది దేవునికి, మన యొక్క బలము కాదు కావాల్సింది దేవునికి.
మనము సిద్ధముగా ఉన్నామా లేదా, అందుబాటులో ఉన్నామా లేదా? దావీదు మహారాజు మనం గమనించినట్లయితే ఒక బాలుడే, కుర్రవాడే, కానీ దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా. గమనించండి ఇది. అదేవిధంగా గిడియోను తను కొంతమందిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు సైనికులుగా దేవుడు వాళ్ళ గొప్పతనాన్ని చూసి, క్లాస్ చూసి ఎన్నుకోలేదు. వారు అందుబాటులో ఉంటారా లేదా అనేది దేవుడికి కావాల్సింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనలో కూడా బలహీనతలు ఉండవచ్చు. ఆ విషయానికి వస్తే ఈరోజు వాక్యం చెబుతూ ఉంది, వారిలో కొందరు ఆరాధించిరి, కొందరు సందేహించిరి. అంటే దేవుడు పిలిచిన వారిలోనే కొందరు ఆరాధించారు, మరి కొందరు సందేహించారు. ఈ రెండుని కూడా దేవుడు ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, రెండు సహజమే మన జీవితంలో. కొన్నిసార్లు మనం దేవుళ్ళలో పయనిస్తూ ఉన్నప్పుడు కూడా సందేహాలు ఎదురవుతూ ఉంటాయి, థామస్ గారికి ఎదురైనట్లుగా. మరి ఈరోజు ప్రత్యేకించి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్వాసం అనే గెంతు వేయమంటున్నాడు ప్రభు. గలిలయకు వెళ్ళమంటున్నాడు. గలిలయకు వెళ్ళడము అంటే విశ్వాసపు గెంతు. ఎందుకంటే అది అన్యుల స్థావరము, అంతేకాదు యెరూషలేము కాదు, లేదా యోధా ప్రాంతము కాదు, యాకోబు ప్రాంతము కాదు. కాబట్టి వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలించి చూస్తున్నట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను సరిపడతానా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా వల్ల అవుతుందా? మరి దివ్యవాణి కూడా చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మొదట మనకి అన్ని వనరులు లేవు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అంతా అని చెప్పేసి. చాలామంది అన్ని ఆఫీసులు అన్నీ కావాలి, అన్ని గ్యాడ్జెట్స్ అన్నీ కావాలి, అప్పుడే మొదలు పెడతారు పని. ముఖ్యంగా ఈరోజు మరి యువకులు అది కోరుకుంటున్నారు, అవన్నీ లేకపోతే నేను ఎట్లా పెడతానంటారు. కానీ మనం చూసినట్లయితే వారన్ బఫెట్ కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు అన్ని వసతులు ఉండి వనరులు ఉండి రాలేదు. మీలో కూడా చాలామంది పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా వసతులు అన్నీ ఉండి రాలేదు. మిస్టర్ పర్ఫెక్ట్లు కాదు ఎవరు కూడా, ఇంపర్ఫెక్షన్స్ ఎన్నో ఉన్నాయి. దివ్యవాణి మొదలుపెట్టినప్పుడు కూడా ఏమీ వనరులు లేవు, ఉన్న వాటితోనే మొదలుపెట్టాము. ఒక క్లాస్ స్టూడియో లేదు, ఒక మాస్ స్టూడియో లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి అసంపూర్ణమైన మనము సంపూర్ణమైన పిలుపుని దేవుడు పిలిచాడు, సంపూర్ణమైన పనికి పిలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఈ సెమినరీ ముందుకు వచ్చినప్పుడు, బిషప్ గారు ముందుకు వచ్చినప్పుడు దీన్ని వాడుకొని వీటినే స్టూడియోస్గా చేసుకొని మలచుకొని, ఇప్పుడు మీరు వచ్చి చూసినట్లయితే మన దివ్యవాణి టీవీకి పెద్ద పెద్ద స్టూడియోలు ఏమీ కనపడవు. చిన్న చిన్న వాటితోనే మొదలుపెట్టాము, చిన్న చిన్న వాటినే మలుచుకున్నాము, ఉన్న ఫర్నిచర్నే వాడుకున్నాము, అంతేకాదు ఉన్న ఎక్విప్మెంట్ తోటి మొదలుపెట్టాము. కాబట్టి ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ, వనరులు చాలా తక్కువ. మరి దేవుడు ఈరోజు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనందరికి కూడా ఒక కనువిప్పు కలిగించాలి. ఏమిటంటే మనం పర్ఫెక్ట్గా ఉంటేనే, పర్ఫెక్ట్ సెట్టింగ్లోనే పనులు చేస్తామనేది అపోహ. ఈరోజు కరోనా సమయం కూడా, కరోనా సంక్షోభం కూడా అలాంటి ఇంపర్ఫెక్షన్ అని మనం గమనించాలి. మీలో చాలామంది అరే ఇది లేదు అది లేదు, ఇప్పుడు మొదలు పెడదాం. మనుషులు ఎక్కడి నుండి వచ్చారు? ఆదిలో ఏ సివిలైజేషన్ లేదు, ఏ గ్లోబలైజేషన్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, అయినా కానీ బతికారు. కాబట్టి మనం ఒక్కసారి కనుక ఎందుకు మనం దీన్ని ఒక అవకాశంగా తీసుకోకూడదు? చాలామంది ముందుకు వెళ్ళే వాళ్ళంతా కూడా దీన్ని అవకాశంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆపర్చునిటీ, దే ఆర్ ఇన్వెంటింగ్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశం తీసుకుంటున్నారు, ఇంకొక రకంగా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయాలనే ఆలోచనతో పోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇది మనం మొట్టమొదటిగా ఆలోచించాల్సిన పని. రెండవది, మామూలుగానైతే అర్జీదారుడు అధికారుల దగ్గరకు వస్తాడు, ఎంఆర్ఓ దగ్గరికి అర్జీదారుడు వస్తారు అప్లికేషన్ పెట్టుకొని. అట్లాగనే శిష్యులు గురువు దగ్గరకు వస్తారు, రోగి ఎక్కడికి వస్తాడు? వైద్యుడి దగ్గరకు వస్తాడు. కానీ ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యము? యేసు వారి వద్దకు వచ్చి, యేసు ప్రభు వస్తున్నాడు. గమనించాలి మనందరం కూడా, యేసు మన కోసం వస్తున్నాడు. ఇది గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. కాబట్టి అసంపూర్ణంగా ఉన్నా పర్వాలేదు, యేసు మన దగ్గరకు వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా వస్తున్నాడు? నాకు ఇహపరములందు సర్వాధికారం ఇవ్వబడినది అని చెప్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో చదివినట్లయితే, నేను చదువుతాను మీకు. ఆ నరపుత్రుడు పరిపాలనము కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇక్కడ ప్రభు యొక్క పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రభువుకి సర్వాధికారం ఉన్నది అని చెప్పి మనం నమ్ముతున్నామా? ఎందుకంటే సైతాను శోధించింది యేసు ప్రభుని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో మనం చూసాము. పర్వతం పైకి తీసుకువెళ్ళి శోధించింది, అన్నీ చూపించింది. ఒకవేళ యేసు ప్రభు కనుక ఆరాధిస్తే ఇవన్నీ వచ్చేవా? మీరు అనుకుంటున్నారు వచ్చేవని. వచ్చేవి కాదు. ఎందుకనంటే అధికారము సైతానుది కాదు, అది అశాశ్వతమైన అధికారము, కాసేపు కోసేపు కనపడే అధికారము. ఎవరయ్యా వాగ్దానం చేయగలిగిన వాడంటే దేవుడు ఒక్కడే. వాగ్దానాలు దేవునివి. ప్రియ సహోదరి సహోదరు, ప్రామిసెస్ ఆర్ గాడ్స్. అందుకే మనము 11 మంది అవ్వచ్చు, అసంపూర్ణమైన సంఖ్య అవ్వచ్చు, మనం బలహీనలు అవ్వచ్చు, దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, మీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మీరు మరిచిపోకూడదు. సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు యేసుకి అధికారం ఇచ్చాడు. మనం చూసినట్లయితే క్రీస్తు చరిత్ర 3 రాజులు చూస్తూ ఉన్నాము. ఆయన చరిత్రలో గాడిదపై రాజుగా వస్తున్నాడు, గార్ధముపై. అదేవిధంగా పిలాతులు అంటున్నాడు, నీవు రాజువా అంటున్నాడు. అవును నేను అంటున్నాడు ప్రభువు. యూదుల రాజు జయము అంటున్నాడు. INR ఏజెస్ నజరేనస్ రెక్స్ యోదయోరు అని చెప్పేసి అక్కడ పెట్టారు. యూదుల రాజు ఈయనని చెప్పేసి ప్రజలు అవహేళన చేశారు. ఇప్పుడు భూలోక పరలోకాలకు ఆయన రాజు అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పైకి వెళ్ళడము, మోక్షారోహణము అంటే పైకి వెళ్ళడము, మోక్షారోహణము మన ఆరోహణము కూడా. అంటే ఇక్కడ తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. పైకి వెళ్ళడం అంటే ఏదో ఆకాశంలోనికి వెళ్ళడం కాదు, ఒక బంధం, ఒక అనుబంధం ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రైమ్ మినిస్టర్ పక్కన, రాజు పక్క ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటాడు. అంటే అధికారాలు ఉన్న మనిషి, వ్యక్తి. కాబట్టి ఇక్కడ తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడంటే అధికారంతో ఉన్నాడు. అక్కడి నుంచి మనకు శ్రీసభను పాలిస్తాడు, అక్కడి నుంచి మనకు సహాయాన్ని ఇస్తాడు. యేసు అధికారము ఇప్పటిదాకా యేసు, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మోక్షారోహణము అవడంతో యేసు ఒక ప్రాంతానికి పరిమితి కాదు, ఒక ప్రాంతానికి కానీ ఒక స్థలానికి కానీ పరిమితి కాదు. అంతటా ఆయనకు అధికారం ఉంది ప్రియులారా. అందుకే మనల్ని విడిచిపోవడం కాదు అని మనం గమనించాలి. అతని అధికారం అంతటా చలామణి అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పని చేయడానికి మనకు అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. లేకపోతే ఇప్పుడు మనమే పొద్దాక ఇదే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు పైనీర్స్ ఉంటాము, ముందు మొదలు పెడతాం, తర్వాత తీసుకెళ్ళాలి. మిగతా వాళ్ళు వచ్చి ఆ బేటాన్ని అందుకోవాలి. నీ తండ్రి నిన్ను నువ్వు ఎప్పుడు వచ్చి ఆయన పని కొనసాగిస్తావని చూస్తాడు. అట్లాగనే ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ప్రభువే కనుక ఇక్కడే ఉన్నట్లయితే ఈ భూలోకంలోనే అక్కడ వరకే పరిమితం అయ్యేవాడు. మనం ప్రభు నువ్వు చేయి అనేవాళ్ళం. ఇప్పుడు ప్రభు తరపున మనం చేయడానికి అవకాశం ఉంది. పూజలో పరిశుద్ధులు అనే ప్రార్థన చెప్పే సమయంలో ఆ తర్వాత మనం నిజమైన పూజలు యూకరిస్టిక్ ప్రేయర్లోకి వెళతాము, దైవార్చనలో. అక్కడ ఏమని చెప్తూ ఉన్నారంటే, హోలీ ఆఫ్ హోలీస్లో ప్రధాన అర్చకుడు సంవత్సరానికి ఒకసారి పాప పరిహారాన్ని వసగి అక్కడ హోలీ ఆఫ్ హోలీస్లోకి ప్రవేశించి ఆ ముసుగును తొలగించి దేవునికి అర్పణ చేస్తూ ఉన్నాడు, సమాధాన బలిని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పునరుత్థాన క్రీస్తు, మోక్షారోహణమైన క్రీస్తు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఏ పని అయితే చేశాడో అదే పనిని ముసుగును తొలగించి దేవుని దగ్గరకు వెళ్ళి, అంటే ఇక్కడ ఆయన బలిని అర్పించి, తన బలిని అర్పించి, రక్షణ బలిని అర్పించి, తండ్రికి ఇష్టమైన బలిని అర్పించి క్షమాపణను మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది నిత్యము కూడా దివ్య బలి పూజలో జరుగుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈరోజు ప్రభు మరి మోక్షారోహణమైనప్పుడు మనకు చెప్పే సందేశం ఏమిటి అని అంటే 2 విషయాలు ప్రియులారా. వెళ్ళి నా శిష్యులుగా చేయండి. ఇది మొదటి విషయము. ఏంటంటే
మీరు వెళ్ళాలి. గో ద మాస్ ఈజ్ ఎండెడ్ అంటాము. పూజ అయిన తర్వాత పూజ సమాప్తమైనది, మీరు వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ 3 మాటలు చెప్తున్నాయి. వెళ్ళాలి, ఇవ్వాలి, బోధించాలి. వెళ్ళాలి, ఇవ్వాలి, బోధించాలి. వెళ్ళాలి, గో. ఎందుకంటే మనం పంపబడిన వాళ్ళం, మనం ఎప్పుడు కూడా గమనించాలి. అందుకనే కొంతమంది కాంగ్రిగేషన్లో శ్రీ సభలో మనకి సభలు ఉన్నాయి. సభలు అంటే అర్థం ఏంటి? వచ్చి పనిచేసి ఇంకొక చీడు వెళ్ళిపోవాలి, అక్కడే ఉండిపోకూడదు. ప్రభు కూడా చెప్తున్నాడు, మీరు అక్కడే 4 రోజులు ఉండండి, కానీ మీ పని మీద మీరు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాన స్నానం ఇవ్వాలి. ఎందుకనంటే జ్ఞాన స్నానము అనేది దేవునితో బంధము, ఒక సంబంధము. కాబట్టి జ్ఞానస్నానం ఇవ్వాలి, బోధించాలి. బోధించడంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తెలుసుకోవడం, రెండవది అనుసరించడం. తెలుసుకోవాలి, ముందుగా ఏ దేవుని గురించి తెలుసుకోవాలి. ఎంతమందికి మనకి ఈరోజు తెలుసు? ఎంతమంది మనం అనుసరిస్తూ ఉన్నాము? మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సకల జాతి జనులకు వెళ్ళమంటున్నాడు. ఇదివరకు అరే నేను ఇక్కడే ఈ ఇశ్రాయేలు ప్రజలకే నేను అంకితం అయిపోయానన్న యేసు ప్రభు ఇప్పుడు సకల జాతి జనులకి వెళ్ళమంటున్నాడు. ఆయన మోక్షారోహణం అవడంతోనే సకల జాతి జనులకు వెళ్ళమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే రూతు, రాహేబులు క్రీస్తు వంశావల్లో ఉన్నారు. వీళ్ళు అన్యులు. అట్లాగనే 3 రాజులు అన్యులే. మరి కొంతమంది కననీయ స్త్రీ అలాంటి వాళ్ళు అన్యులే. తర్వాత చివరిగా సిలువ దగ్గర ఈయన నిస్సందేహంగా దేవుని కుమారుడు అని చెప్పిన ఆ సైనికుడు కూడా అన్యుడే. మరి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారంటే బైబిల్లో అర్థం ఏంటంటే దేవుడు అన్యులకి ఎప్పుడు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనము అందరి దగ్గరికి వెళ్ళాలి, అన్ని జాతుల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు చాలామంది ఏంటంటే విశ్వాసం లేక మంచితనం అంటే మనం ఎవడి జోలి పట్టించుకోకూడదు, కాదు, మనం పట్టించుకోవాలి. సంకుచిత మనస్తత్వం విడనాడాలి. సంకుచిత మనస్తత్వం అంటే నాది, మనది, మా వాళ్ళు, నా వాళ్ళు, నా క్యాస్టు, నా జాతి, నా కులం, ఇది విడనాడాలి. క్యాస్ట్ ఫీలింగ్ పోవాలి. ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు కూడా మనం క్రైస్తవులంగా ఇలాంటి ఫీలింగ్స్తో మనం ఉండకూడదు. ఇంకొకటి గమనించాలి. ఈరోజు మరి వెళ్ళాలి అంటున్నాడు ప్రభు, ప్రకటించాలంటున్నాడు, కానీ జరుగుతుందా? ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నామంటే మనం అవసరం లేదు, గురువులు చేస్తే సరిపోతుంది. కాదు, ఇందాక చెప్పాను, తెలుసుకోవడం, అనుసరించడం అందరూ చేయొచ్చు. కేవలము బోధించడం ద్వారానే కాదు ప్రియులారా. పెరగకపోతే చచ్చిపోతాము. ఈరోజు మనం పెరగడం లేదు. ఈరోజు మన క్యాథలిక్స్ తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి 14.5 లక్షలు, 15 లక్షల లోపే. చాలా తక్కువ మంది. ఇంతమంది గురువులు ఉన్నారు, ఇంతమంది బిషప్ గారులు ఉన్నారు, ఇంతమంది మఠకన్యలు ఉన్నారు, మఠవాసులు ఉన్నారు, ఇంత వనరులు ఉన్నాయి మనకి, కానీ మనం చేసేది ఎంత పని అని చెప్పి ఆలోచిస్తే చాలా తక్కువ. ఇంకా పెరగడం లేదు. కొంతమంది ఇండివిజువల్ పాస్టర్స్ కూడా పెద్ద పెద్ద సంఘాలు పెట్టుకొని నడుస్తుంది. కాబట్టి మనం కష్టపడాలి. ఆ రోజు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు చెప్పారు ఏమని, ఇఫ్ ఓన్లీ ఎవ్రీబడి మైండెడ్ ద బిజినెస్ ఆఫ్ క్రైస్ట్ దెర్ విల్ బి మోర్ క్రిస్టియన్స్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేసి, మోర్ పీపుల్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి. మనం గనక యేసు ప్రభు యొక్క పనిని పట్టించుకున్నట్లయితే ఈరోజు ఎంతోమంది శిష్యులుగా చేరతారు. పెరగకపోతే చచ్చిపోతాము. క్రైస్తవుల సంఖ్య, మన గుర్రం ప్రతాప్ రెడ్డి మన ఆలయం కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. దివ్యవాణిలో మీరు చాలామంది చూశారు. ఆయన శ్రీసభ చరిత్ర కూడా రాశాడు. దాంట్లో చెప్తూ ఉన్న విషయం, తర్వాత మన భారతమిత్రం బైబిల్లో, భారతమిత్రంలో కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, తగ్గిపోతున్నారు. ఇది మనం ఇచ్చిన డేటా ప్రకారం తగ్గిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? కొత్తవారు రావడం అట్లా ఉంచేసి తగ్గిపోతున్నారు, అంటే వెళ్ళిపోతున్నారు వేరే చోట్లకి. మరి ఈరోజు మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. కొంతమంది అంతా ఒకటే మతం కదా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. అది కూడా తప్పు. మొన్న ఈ మధ్య నేను మాట్లాడాను దాని గురించి. కాబట్టి ఈరోజు మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, పెరగట్లేదు అంటే తగ్గుతున్నారని అర్థం. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు పెరగాలి, పంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ సువార్త జ్వాల మనలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా మరొకసారి దేవుడు నూతన చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇది దివ్యవాణి కూడా ఒక సువార్త పరిచర్య చేసేది, పరిరక్షణ చేసేది. కాబట్టి ఈరోజు చాలామంది, మీలో చాలామంది ఒకవేళ మీరు
డైరెక్ట్గా ఎవాంజలైజేషన్ చేయలేకపోయినప్పుడు కూడా మీ వంతు మీరు కనుక దేవునికి ఇచ్చినట్లయితే దాని ద్వారా సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దివ్యవాణి ద్వారా ఎంతోమంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కనీసం అదైనా మనం చేయాలి. అదేవిధంగా మన దేవాలయాలను కూడా మనం సపోర్ట్ చేయాలి. అక్కడ జరుగుతూ ఉన్న పనులు మనం సపోర్ట్ చేయాలి. సువార్త ఎక్కడ జరుగుతుంటే అక్కడ పని మనం సపోర్ట్ చేయాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు చేయండి ఈ పని, మీతో సదా నేను ఉంటాను, అన్నీ బోధించాలి. ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు కొన్నిసార్లు ఏంటంటే మనకి గురువులు కొన్ని ఇష్టం లేని మాటలు చెప్తే ఇష్టం ఉండదు మనకి. గురువులు కూడా మానేశారు చెప్పడం. ఎందుకు తెలుసా? మీకు ఇష్టం ఉండట్లేదు కాబట్టి. అది తప్పు, మా తప్పు అది, మేము ఒకవేళ మానేస్తే. కానీ ప్రభువు చెప్తూ ఉన్నాడు, అన్నీ బోధించాలి, ఇష్టమైనవి మాత్రమే కాదు. ఎందుకనంటే గురువు ప్రవక్త. ఈ శతాబ్దంలో 20వ శతాబ్దంలో జరిగినన్ని వేదహింసలు ఏ శతాబ్దంలో కూడా జరగలేదు. 21వ శతాబ్దం ఇంకా ఎక్కువ కావచ్చు ప్రియులారా. కాబట్టి గమనించాలి మనం. ఫాదర్ వాల్టర్ సిస్చెక్ రష్యాలో 23 సంవత్సరాలు కారాగారం వాసములో పాల్గొన్న, 5 సంవత్సరాలు మొదట జైల్లో, తర్వాత 10 సంవత్సరాలు ఆయన స్లేవ్ లేబర్ క్యాంప్లో ఉన్నాడు సైబీరియాలో. 1963లో విడుదలైనప్పుడు ఆయన్ని ఎందుకు విడుదల చేశారంటే, ఇద్దరు అమెరికా దేశస్థులు, ఇద్దరు సోవియట్ రష్యన్ స్పైస్ని విడుదల చేస్తే ఆయన్ని విడుదల చేశారు, ఈ గురువుని. 1984లో చనిపోయారు. 84 సంవత్సరాలు. ఆయన రాశాడు ఒక పుస్తకం, హీ లీడ్స్ మీ అని. అంటే ఆయన నన్ను నడిపించును అని చెప్పేసి ఆయన చెప్పిన మాట ఒకటే, నేను ఎలా తట్టుకున్నాను ఈ అమానుషమైన వేదనలు ఎలా తట్టుకున్నాను అంటే, నేను దేవుని యొక్క అనుభవాన్ని పొందాను, దేవుని సాన్నిధ్యం అనుభవించాను. ఎప్పుడు కూడా నా విశ్వాసాన్ని విడనాడలేదు. నేను కూడా చెప్పగలుగుతాను ప్రియులారా, ఎప్పుడు కూడా మనం ఎన్ని సంవత్సరాలు అంటిపెట్టుకొని ఉంటామంటే, పవిత్ర ఆత్మ, యేసుప్రభు చెప్తున్నాడు కదా, నేను మా ఆత్మను ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆ ఆత్మ మనలో వసించినప్పుడు, ఆత్మ వసించినప్పుడు, అంతర్గతంగా మన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము శక్తిని పొందుతాము. ఎలాంటి కష్టాన్నైనా ఎన్ని సంవత్సరాలను భరించగలుగుతాం. లేదంటే కష్టం ప్రియులారా. ఈరోజు సువార్త పరిచర్యను ప్రభువు శ్రీ సభకు అప్పగించాడు. మనమంతా సువార్థికులమే. జీవితం ద్వారా మీరు సువార్తను ప్రకటించండి. మీ ఇంటిలో మీ సువార్తను ప్రకటించాలి. మానేశారు, ఎప్పుడో మానేశారు, చెప్పడం మానేశారు, దేవుని గురించి మానేశారు. ఈరోజు చెప్పాలి దేవుని గురించి. ఈ సమయంలో, సంక్షోభ సమయంలో మన పిల్లలకు చెప్పాలి, విలువల గురించి చెప్పాలి, జీవితాన్ని గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుని శక్తి గురించి చెప్పాలి. బోధనా బాధ్యత మనందరి మీద ఉంది ప్రియులారా. ఎక్కడ ఉన్నా కానీ మనం బోధించాలి. గమనించండి. ఒకసారి అట బిల్లీ గ్రహాం ఒక క్రుసేడ్ చేసిన తర్వాత ఒక స్త్రీ ఆయనకి ఫోన్ చేసిందంట, నాకు కూడా మీకులాగానే ఒక బోధకుడు కావాలని ఉంది అని చెప్పేసి. అయితే నాకు 12 మంది పిల్లలు ఉన్నారు, అదే బాధ అని చెప్పింది. అప్పుడు ఆయన చెప్పాడట, అట్లయితే అమ్మ నీకు ఒక సంఘం ఆల్రెడీ ఉంది, 12 మంది కదా, వాళ్ళకి బోధించు అన్నాడట. కాబట్టి ఈరోజు నీ కుటుంబానికి నువ్వు బోధించాలి. నీ తమ్ముడికి, నీ అక్కకి, నీ చెల్లికి, నీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ బోధించాలి. దాని ఉద్దేశం అది. ఈరోజు క్రీస్తు జయంతి, మోక్షారోహణము 2 కూడా మరి ప్రియ సహోదరులారా, క్రీస్తు జయంతి అంటే మనుష్య అవతారం, మోక్షారోహణము మనుష్య అవతారము అయిన క్రీస్తు ప్రభువు మహిమగల శరీరంతో ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? మన శరీరానికి కూడా మహిమ అవకాశం ఉన్నది. అందుకే ప్రియులారా, మనం కథోలికులుగా శవాన్ని పారేయడం ఏంటండి? అది మన ఆచారం కాదు. పారేయడం ఏంటి? మనిషి ఆత్మ, జ్ఞానస్థానం ఇచ్చిన ఆత్మ, దేవుని ఆత్మ వసించింది ఈ శరీరంలో. ఇది మహిమగల శరీరంగా మారింది. కాబట్టి మనము చెడు క్రియలు లేకపోతే చీకటి క్రియలు చేయకూడదు ఈ శరీరముతోటి. ఎందుకని ఇది దేవుని యొక్క ఆలయము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇది పరిశుద్ధాలయము. ఎటపడితే అటు మాట్లాడడం కానీ ఎటపడితే అట్లా. ఎందుకనంటే ప్రియ సహోదరి, రేపు ధూపం వేస్తున్నాం. మనం చనిపోయినప్పుడు శవానికి ధూపం వేస్తూ ఉన్నాం, పూజ చేస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం, పూలు వేస్తున్నాము, చక్కగా సమాధి చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు భాగ్యానికి నోచుకోలేకపోతూ ఉన్నారు ఈ కరోనా వల్ల చాలామంది. ప్రార్థన చేద్దాం త్వరగా ఈ కరోనా ముగిసిపోవాలని. రేపు మనము కూడా
మన శిరస్సు అంటే యేసు ప్రభు మన శిరస్సు, మనమేంటి ఆయన దేహంలోని అవయవాలం. మనం ఆయన ఎక్కడ మన శిరస్సు ఉంటుందో అక్కడ మనం కూడా ఉంటాం. మోక్షారోహణము అంటే మన ఆరోహణము కూడా. ప్రియ సహోదరి సహోదరుల, మరియ తల్లి వెళ్ళిపోయింది పైకి, మోక్షారోపణం అయ్యింది. మనం కూడా యేసు ప్రభు తీసుకువెళతాడు మహిమ శరీరముతోటి. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని మనం వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రభు యొక్క అనుగ్రహాన్ని అడుగుదాం. ఈరోజు మేమందరినీ కూడా నైసీన్ క్రీద్ అంటే నైసయాలో పొడుగాటి విశ్వాస సంగ్రహం ఉంది. మనం ఇదివరకు చెప్పుకునే వాళ్ళం ఎక్కువగా, ముఖ్యంగా మన సంఘాలలో ఆదివారం. ఇప్పుడు అది మర్చిపోయారు, అది చేద్దాం ఇప్పుడు ఈరోజు అందరు నాతో పాటు. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని జనితైక పుత్రుడు ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగా, నిజదేవుని నిజదేవుడిగా జన్మించిన వాడు సృష్టించబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. అతని ద్వారా సమస్తము సృష్టించబడను. మానవులకు మన కొరకు, మన రక్షణము కొరకు పరలోకము నుండి దిగి వచ్చను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయన. మన కొరకు పొన్సు పిలాతుని అధిక మరణం పొంది సమాధి చేయబడను. పాత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకి పెతకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చేయుటకును వెంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాత అయిన పవిత్రాత్మ విశ్వసించున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించున్నాడు. ఏక పవిత్ర కథోలిక పౌస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమును ఒకే జ్ఞానస్నానం అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న మరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి ప్రక్కన కుడి ప్రక్కన కూర్చున్న ఆసీనుడైన క్రీస్తు ప్రభువుకి మన విన్నపాలను వినవించుదాం. పరిశుద్ధుడైన తండ్రి, స్త్రీ సభను పాలిస్తూ తండ్రి పక్కన కూర్చొని మాకు అనేక అనుగ్రహాలను దయచేస్తూ ఉన్న దేవా, మా ఫ్రాన్సిస్ గారికి, పోపు గారికి మీ హేరాళమైన కృపను అనుగ్రహించండి. వారి సహచరులైన పీఠాధిపతులకి, అపోస్తులైక వారసులైన వీరికి అపోస్తుల్లాగా ప్రభువా మీకోసం మరణించే శక్తిని, మరణించే విశ్వాసాన్ని, మీకోసం జీవించే అంకిత భావాలను వారికి దయచేయండి. వారికి సహకరిస్తూ ఉన్న గురువులను దీవించండి. వారు కూడా ప్రభువా మరి జ్ఞానస్నానం ఒసగుచ్చు, మీ త్రిత్వమును బోధించచ్చు ప్రభువా ముందుకు వెళ్ళే శక్తిని, సహాయమును దయచేయమని, ముఖ్యంగా ఈ కష్టకాలంలో ప్రభువా మేము మాధ్యమాలను వాడి ప్రభువా మీ బిడలకు దగ్గర అయ్యే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మీరు మీ పనిని కొనసాగించమని మాకు బోధించారు. మరి ముఖ్యంగా ఈ సమయంలో మీ శ్రీ సభను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబం ఒక పాఠశాలగా తయారు చేయండి తండ్రి. కుటుంబంలో ప్రభువా మీ బోధ ఎల్లప్పుడూ, మీ విశ్వాస వికాసం ఎల్లప్పుడూ ఉండలాగున మమ్మల్ని ఆశీర్వదించండి. తల్లిదండ్రులుగా కాక విశ్వాసులుగా ప్రతి కుటుంబంలో ఒకరి ఏడ ఒకరు బోధించుకునే మనస్తత్వమును దయచేయండి. ప్రభువా ప్రత్యేకించి మిమ్మల్ని తెలుసుకునే శక్తిని మాకు దయచేయండి. మిమ్మల్ని అనుసరించే జ్ఞానమును, అనుగ్రహమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, మరి సదా మీతో ఉంటానని సెలవిచ్చావు. మా మధ్యన ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రభువా మాలో అసంపూర్ణమైన సంఖ్యలో మేము ప్రభువా 11 మందే వచ్చారు శిష్యులు, కొంతమంది సందేహించారు. అలాంటి వారిలో మేము కూడా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ముఖ్యంగా కరోనా సంక్షోభంలో అనేక అనుమానాలు మాకున్నాయి ప్రభువా. ఎప్పుడు నువ్వు వస్తావు, ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తావని, ఎప్పుడు మాకు మందు కనుగొంటావని, ఎప్పుడు మమ్మల్ని ఈ సమస్య నుండి తీసివేస్తావని ఎంతోమంది పేద ప్రజలు ప్రభువా, ఎంతోమంది వలస కూలీలు ప్రభువా, ఎంతోమంది చిన్న బిడ్డలు, ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రభువా ఈ బారిన పడుతూ ఉండగా మేము తట్టుకోలేకపోతూ ఉన్నాం తండ్రి. మీకు మొరపెట్టుకుంటూ ఉన్నాం. మరి సింహాసనం నా కూర్చుని ఉన్న యేసయ్య, ఇదిగో క్షమాపణను,
కరుణను మాపై దయ ఉంచి ఈ ప్రపంచం మీద మా మీద కరుణ చూపి ప్రభువ మమ్మల్ని ఈ కరుణ సంక్షోభంలో దయదలిచి ప్రభువ మమ్మల్ని విడిపించమని, మాకు విమోచన దయచేయమని, మాకు తండ్రి శుద్ధిని దయచేయమని, మాకు ఆరోగ్యమును దయచేయమని, మమ్మల్ని ఆదరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, దివ్యవాణి టీవీని ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు. 4 సంవత్సరాలు సుమారుగా మీరు నడిపినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రత్యేకించి మేము చాలా తండ్రి ఏమీ లేమి స్థితిలోనే దీన్ని మొదలుపెట్టి ఉన్నాం ప్రభువా. మీ చిత్తం వలన మరి దీనిని కొనసాగించండి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రభువా వనరులు లేమితో ప్రభువా మేము ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా మీరు ఎంతోమందిని మీ బిడ్డల్ని కదిలించారు నాయన. ఇంకా ప్రభువా కదిలించండి తండ్రి. ఈ సంవత్సరానికి సరిపడంతా కూడా ప్రభువా మీరు సమకూర్చండి, పోషించండి తండ్రి. వీరి ద్వారా పోషించిన ఆయన ఆ రోజు మరి జరాఫాత్ విధవరాల దగ్గరికి మీ ప్రవక్త వెళ్ళినప్పుడు ఆమె ముందుకు వచ్చి ఏ విధంగా ఇచ్చిందో, మరి ఆ విధంగా ఇచ్చిన ఆ బిడ్డను ఏ విధంగా మీరు దీవించారో 3.5 సంవత్సరాల కాలం పాటు పోషించారు నాయన కరువులో. అదేవిధంగా వీరిని కూడా పోషించమని, వీరి అవసరాలను తీర్చమని, మరి ఈ దివ్యవాణి ద్వారా ఇంకా సువార్త ప్రచారాన్ని సాగించమని, అన్యులకు కూడా ప్రభు అనేక మంది అన్యులను ప్రభు ఇదిగో మేము గొళ్ళల్లో మేము వాళ్ళని చూడలేం ప్రభు, కానీ ఇంటర్నెట్ ద్వారా చూడగలుగుతున్నాము. టీవీ ద్వారా ఎంతోమంది మీ బిడ్డల తండ్రి మీ తట్టుకు వస్తున్నారు. అందరినీ ఆశీర్వదించమని, వారిని ఒకరోజు ప్రభు పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున విశ్వాసమును అంగీకరించే శక్తిని దయచేయమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మీ మనవులను ఆలకించండి. మీ మనవుల్ని ప్రభువుకి తెలియచేయండి. ఆ ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. అదేవిధముగా గుంటూరు మేత్రాసనం మేదరమెట్ల విచారణ శ్రీ జాగర్లముడి నాగేశ్వరమ్మ ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న శ్రీమతి బెల్లంకొండ అంతోనమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగునట్లుగా, మరణించిన దిర్మల దుర్గ, అన్నమ్మ, తోమాసయ్య, దుర్గమ్మ, నాగయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, పుట్టినరోజు జరుపుకున్న ఎన్ శేఖర్ కుమార్కు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని నుడగల కుటుంబ సభ్యులను దీవించమని, గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ శ్రీ జిల్లేపల్లి రామకోటేశ్వర విజయ నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలను కృతజ్ఞతగా ఆయురారోగ్యాలు దేవుడు దయచేయాలని, రవితేజ వ్యాపారం అభివృద్ధి చెందాలని కుటుంబ సభ్యులు, గుంటూరు మేత్రాసనం అడ్డగట్ల జసింత కుటుంబంలో దేవుని దీవెనలో ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, గాయం లూర్దు మరెడ్డి జోస్ఫిన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నారు. వీరిని కూడా దేవుడు దీవించినగాక. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అప్పద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. ఫలము పత్రం ఈశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమును
ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చున్నట్లు మీ కృపను అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చేడును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ప్రభు మహిమాన్వితయ రాజు, పాపమరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్మ విడనాడక తాను చేరుకున్న స్థలమును, అతని శరీర భాగములైన మనమును చేరగలమును గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఏగెను. కావున మానవ జాతి అంతా పాస్కనందముతో నిన్నదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతుల దళములను నీ మహత్వాన్ని నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వేచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పూసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజుప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయు. ఏలన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాం. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మనుష్యావతారం ఎత్తిన మన ప్రభువు మన కోసం మరణించి పునరుత్థానమై ఇప్పుడు మోక్షారోహణమై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. మీకు నేను సర్వదా మీతో నేను ఉంటానని సెలవిస్తున్న ప్రభు ఈ సమస్యలలో, ఈ సమయంలో, మన సమస్యలలో, మన ఇబ్బందుల్లో ప్రభుని ఆహ్వానించుదాం. ఈ సమస్య ఏదున్నా కానీ ప్రభు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, రండి, వచ్చి నీ శక్తితో, నీ బలముతో నాయన, నీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు నువ్వు. అందుకే మా కోసం మరణించావు. ఈ సమయంలో ప్రభువా, మీ శక్తితో నింపమని, ఆరోగ్యం దయచేయమని,
అవసరాలను తీర్చమని, శాంతిని దయచేయమని, సమాధానమును దయచేయమని, ఈ గందరగోళాన్ని తీసివేయమని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగా. నానాటికి కావలసిన మాయన మాకు నీటికి మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు వసుగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. ఆత్మీయంగా మీరు స్వీకరించబోయే ఈ సమయంలో ప్రభుని ఆహ్వానించుదాం. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానము వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిన్నగా నేను మిమ్ము ప్రేమించుచున్నాను. నేను మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచి మీరు నా యందు ఉన్నట్లు నీరు నా యందు ఉన్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఎడబాయకున్నట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. క్రీస్తు రక్షణను కాపాడగాక. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. ప్రభు యేసు విందు, పరలోక
విందు. ప్రార్థించుదాం. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవితములో ప్రవేశించినట్లు మమ్ము దీవించము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ అయిన వెంటనే పవిత్రాత్మకు నవదిన ప్రార్థనలు ఉంటాయి. పెంతెకోస్తు పండుగ సిద్ధపడుతూ దానిలో అందరూ పాలు పంచుకోమని మేమందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది పెంతెకోస్తు ముందు రోజు వరకు కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ప్రతిరోజు 7:30 గంటలకి ఇది జరుగుతూ ఉంది. పూజ అయిన తర్వాత 6 గంటల పూజ అయిన తర్వాత అట్లాగానే మరి ఇంకెన్నో రోజులు లేదు. మన మరియమాతను కొనియాడడం 31వ తారీఖున చివరి రోజు, అదే పెంతెకోస్తు రోజు కూడా మరియమాత పూజిత మాసం చివరి రోజు. కాబట్టి ఇంకొక 7 రోజులు ఉన్నాయనుకుంటాను సుమారుగా. కాబట్టి 7 రోజులకు కూడా ఎవరైనా పూర్తిగా ఒక్కరోజు కానీ 7 రోజులు కానీ కొనియాడాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లను ఫోన్ చేసి ఇది చివరి అవకాశం, వినియోగించుకోండి. అట్లాగానే ప్రతి దినము కూడా దివ్య బలి పూజలు సమర్పించబడుతూ ఉన్నాయి. ఉదయం 6 గంటలకు తెలుగులో, మధ్యాహ్నం ఇంగ్లీష్లో, 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి తెలుగులో. మరి ముఖ్యంగా మంగళవారం నుంచి శనివారం వరకు ప్రత్యేక బలి పూజలు కూడా, భక్తి పూజలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఎక్కువ మంది వీటిని అవకాశాన్ని తీసుకొని దివ్య బలి పూజ సమర్పించడానికి ప్రయత్నించండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరస్సులు వంచి ప్రభుని ఆశీస్సులు పొందండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడును సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయి నిమిత్తము ద్వారము తెరచి మీకొక త్రోవను సిద్ధపరచను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభు అయిన తాను చేసిన వాగ్దానం ప్రకారము అతడు లోకాంతం వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు.